గాయస్ మళ్ళీ నుంచి రూమ్లో షిఫ్ట్ చేస్తున్నాం. మళ్ళీ వర్షం పడుతుంది. వెదర్ అనుకూలిస్తలేదు అసలుకి గాయస్. ఇవాళ అంతా వేసినాము, మళ్ళీ ఇప్పి మళ్ళీ బయట వేయాలమ్మ. మా డాడీ నిజాన్ని చెప్తున్నా, అరే కోయకుండా ఎట్లరా. మళ్ళా టాటర్ కూడా కింద నీళ్ళు పోతుర్రా, సంచులు నీళ్ళు అవన్నీ వేసుకోరు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గాయస్ చెప్పినా కదా పెళ్ళి ఉందని 30 రోజు. సో నైట్ నుంచి మొత్తం నైట్ వరకు వేద్దాం అనుకున్నాం, వర్షం పడుతుందని చెప్పి. నైట్ నేను ఈవినింగ్ 6 నుంచి ప్రజెంట్ ఇప్పుడు 6:30 అవుతుంది. నాన్ స్టాప్ వర్షం పడ్డది. చూడండి క్లైమేట్ ఎట్లుందో మీకు చూసి ఏర్పడుతుంది. డేంజర్ ఉంది గాయస్. పెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే సంగపిల్ల వంటలు చేసుకుంటామన్నారు. సీలింగ్ దగ్గర అయితే 8 కావమన్నారు. 8 దాకా చూద్దాం. ఒకవేళ అప్పటికి కూడా మోషన్ అంటే వర్షం పడితే ఇక్కడనే సంగపిల్ల లోపల ఏమన్నారు, లేకుంటే అక్కడ ఏమన్నారు. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. చూడండి గాయస్, ఒకసారి సామాన్ ఇట్లా అనేది ఇచ్చినాం. అక్కడ పరిస్థితి ఏందనేది చూడండి ఎట్లున్నదో. గలీదుగా ఉంది. నాకు తెలిసి నేను 10 రోజు తీసుకొని ఒక 6 years అవుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లా అవుడు. చూద్దాం ఒకసారి చూడండి. అక్కడ చూడండి ఆల్మోస్ట్ సీలింగ్ మేము 3 days బ్యాక్ వేసినాము ప్లానింగ్ తోటి, డీజే ఇట్లా ఉన్నాయని చెప్పి. చూడండి ఆల్మోస్ట్ వాటర్ అదే చూస్తున్నా. ఆవుదాం ఎనిమిది దాకా అన్న పడుతుంది. పట్టినారు 3 days ఇరికిరికి సెట్ అవుతుంది. చూడండి అదే 8 దాకా చూద్దామే, చూసేద్దాం. మొత్తం వాటర్ వర్షం తగ్గింది ఇప్పుడు. చూద్దాం ఇక మోషన్ చూసి ఇంకొక 1 hour అవుదాం. ఎందుకంటే మనకు 10 గంటలకు మనకు టైమింగ్ ఇచ్చారు. ఇంకా 1 గంట లేట్ అయినా నడుస్తుంది అన్నారు కాబట్టి ఇక చూద్దాం, మోషన్ని పట్టిద్దాం. ఓకేనా, ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. చలో ఇప్పుడే టిఫిన్ అయితే వేసినాము. సో అక్కడికి వెళ్ళి మనం అయితే ఆల్మోస్ట్ బయట అయితే లోపల తెలియదు, వర్షం ఎండగా యూస్ కాబట్టి. ఇప్పుడైతే మనకు లోపల కూడా ఒకసారి రింగ్ ఉంది కదా పెళ్లి మండపంది, మరి లోపల పట్టదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, అక్కడికి వెళ్ళిపోదాం. అయితే గోడ దుంకుతురు పాపం. క్లైమాక్స్ వచ్చేసి మొత్తం వర్షం పడుతుంది. పెళ్లి మండపం సెట్ అవుతుంది గాయస్. మొత్తం మండపం సెట్ వేసినాం గాయస్. అందరూ అనుకుంటారు ప్రశాంత్ కేంద్రం తక్కువైంది అనుకుంటారు వచ్చి అని. గాయస్ దందర దీనాక గుద్దబల్ పోయిందో టెన్షన్స్ పాపం నెత్తి పాలైతుంది. సేటి అసలు నగలేదు, అర్థమవుతలేదు. సిచ్యువేషన్ మాకు కరెక్ట్ లేదు. ఇప్పుడు చూద్దాం, వీలైతే ఏదైతే అవుతుంది. 10 గంటలకు పెళ్ళి మనకు. లొకేషన్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. గలీజ వర్షం పడుతుంది గాయస్. చూద్దాం గాయస్. చూసుకున్నాడైతే ఎవడు ఎట్లుంది గాయస్. గాయస్ నేను జూమ్ ఎత్తున్నాడు. గుట్ట ఎవడు ఎట్లా పడుతుంది వర్షం, బాగా ఘోరంగా పడుతుంది గాయస్. చూడరు గాయస్, బాధలు ఎన్నో ఎట్లా ఉంటుందో చూడరి. మనం కూడా లోపల గోడ దుంకేద్దాం. ఇక ఈవెంట్స్ వచ్చేసి ఈడ అంటారు, మన ఆడంటారు ఇంటోళ్ళు కూడా ఇద్దాం గాయస్. ఓకేనా, మనం కూడా గోడ దుంకుదాం గాయస్. మనమైతే చూసుకున్నట్టు అది వచ్చినాం. ఈవెంట్స్ ఈడ అంటారు, పెళ్లి మండపం ఏమో అని ఆడంటారు. ఏం అర్థమైతే లేదు, వర్షం ఎట్లా పడుతుంది చూసుకోరు గాయస్. చింకులు పడుతుంది మొత్తం గాయస్. ఈడ సెట్ వేద్దాం అంటుండ అన్న. ఇదే షెడ్డు మండపం మీన్ వస్తుంది. ప్రశాంత్ మండపం మీనేనా? అంబర ఇప్పుడు దౌడ గాయస్ అంబర ఉంటుంది. దౌడకు అంబరే ఉంటుంది మొత్తం. పడుతుంది, ఈజీగా పడుతుంది. కస్టమర్ అయితే ఎంఏ అవుతుంది. ఇక వర్షం కొంచెం తగ్గింది కాబట్టి బయటనే ఏమన్నాడు. సో ఇక బయటనే ట్రై చేస్తున్నాం. అరే కొయ్యగుండు ఏమైందిరా ఫ్రెండ్స్, గడ్డది కట్ చేస్తున్నా. చలో ఇక వర్క్ స్టార్ట్ చేద్దాం పటాపట. ఓకేనా, చెరి కూడా మా విలేజ్లో చెరి మళ్ళీ రెండిందట, అది కూడా చూపిస్తా. ఒకసారి క్లిప్ వేస్తా ఒకటి. సరే ఇక ఏదో మీ ఎట్టికి తీసినట్టున్నది వీడియో, నిజం చెప్తున్నా గాయస్. మాత్రం పడతలేదు వర్షం వల్ల గాయస్. మళ్ళీ నుంచి రూమ్లో షిఫ్ట్ చేస్తున్నాం. మళ్ళీ వర్షం పడుతుంది. వెదర్ అనుకూలిస్తలేదు అసలుకి గాయస్. ఇవాళ మొత్తం ఇప్పేస్తున్నాం. మళ్ళీ చూడండి, మళ్ళీ సంగపిల్లకైతే వెళ్తున్నాం. అరే కొయ్యగుండు ఎట్లారా? కొయ్యగుండు మంచిగా ఉన్నాడు, టెన్షన్ లేదు వాడికి. కమన్ ఇప్పులు ఈ రూమ్లో కోమ్. చలో
చూడండి ఆల్మోస్ట్ పెళ్లి పందిరకు కొంచెం మనలో షిఫ్ట్ చేసిర్రు. వాతావరణం అసలుకే అనుకూలిస్తలేదు. చలో కింద మీద పడన్న రూమ్లో అన్న సెట్ చేయాలి. అలా 8:30 అవుతుంది. 11 లేకపోతే మనం వేసేయాలి. వంటలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడనే ఇక్కడ ఎండ పడితే ఇక్కడ టెంట్ వేసుడు ఈ గ్రౌండ్లో ఒకటి. ఇక వర్షం పడితే కామన్ ఇది నడుస్తుంది. రేకుల కింద ఏంటారంట. ఇక పెళ్లి పందిరి సెట్ చేస్తున్నా. మనదైతే పెళ్లి పందిరి సెట్ చేస్తున్నారు లోపల. ఇక మంది పడతారు. ఇక 200-300 మంది పడతారు ఇక ఇరిగిరికి. పెళ్లి పందిరి అయితే చూడండి గాయస్, ఇలా అయితే సెట్ చేస్తున్నాం. ఇటువంటి బాగా పగొడుకు రాదు, అట్లనే మరి ఇలా. సరే గాయస్, ఇక స్పీడ్ పటాపట్ పెళ్లి పందిరి చేద్దాం. ఓకేనా? చలో గాయస్, బాబా నవీన్ అయితే గడి గడేస్తుర్రు, మనైతే కడుతుర్రు. నాకు టెన్షన్ పని చేస్తలేదు గైస్. ఇక ఏదో వీడియో ఇస్తున్నా, టెన్షన్కి కాల్ చేతులు కచ్ అని అనుకుతున్నాయి. డస్టర్ కట్ చేసి డైరెక్ట్ దాన్ని కట్టేసి గడ్డి పెట్టి పూలు పెట్టిస్తారు. గంతే పటపట చేద్దాం. మరో సామాన్ కూడా వచ్చేసింది కూర్చుని ఇట్లా. కమాన్ డాడీ, రివాల్స్ కొట్టు. చలో గాయస్, రాజైతే పార్సల్ కొడుతుండు. గడ్డి అయితే స్టార్ట్ అయింది. నిజంగా టార్చర్ అవుతుంది గాయస్. మళ్ళీ కొంచెము వెళ్తూ రాగానే కస్టమర్ మళ్ళీ బయట అంటుండు. ఇటువంటి టార్చర్ ఎవరికి రాదు గాయస్, నిజంగా చెప్తున్నా. ఇంత టార్చర్ గాయస్. చూద్దాం ఎట్లయితే అట్లా ఏదైతే. ఓకేనా? చలో గాయస్, పెళ్ళి కొడుకు మళ్ళీ కొందరు వాళ్ళు వచ్చిర్రు. వర్షం పడతలేదు 1 అవర్ నుంచి. మళ్ళీ బయట అంటారు. ఇప్పటికీ 2 సార్లు లోపల, 2 సార్లు బయట అయింది. ఇది లాస్ట్ ఆప్షన్. మళ్ళీ ఇప్పుడు వేసిందని తిప్పి మళ్ళీ బయట పెట్టాలి. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. నిజంగా చెప్తున్నా, టార్చర్ మనవాడు. అబ్బా ఇటువంటి బాగా ఓడికి రాదు. నిజంగా చెప్తున్నా. అరే ముడ్డల పని చేస్తున్నారు. అంతా చేసినాము, మళ్ళీ ఇప్పి మళ్ళీ బయట వేయాలమ్మ. మా డాడీ నిజాన్ని చెప్తున్నా. అరే కోయకుండా ఎట్లా టార్చర్ మళ్ళీ బయటకు పోతున్నాం. మళ్ళా టాటర్ కూడా కింద నీళ్ళు పోతుర్రా, సంచులు నీళ్ళు అవన్నీ చెప్తారు. ఓకే గాయస్, మనమైతే అక్కడికి వెళ్ళి మళ్ళీ బయటకు వెళ్దాం. సామాన్ టార్చర్ డాడీ. చలో ఎట్టుకెళ్ళకైతే ఫైనల్ డిసిషన్ ఇది వచ్చేసింది. వర్షం పడ్డా సైడ్ పోవడం అవుతుంది. అట్లా తెచ్చేసారు. మరి క్లాత్లు పెడుతుర్రు. సలాక జల్దీ డాడీ. చలో గాయస్, టైం వచ్చి 10 అవుతుంది. ఇక వర్షం పడని తుఫాన్ రాని బయటనే చేస్తున్నాము. మనోడు పాపం చాలా కష్టపడుతుండు. ఉప్పుగాడు ఇక రొయ్యడం కడుతున్నాడు మీద. ఓకే గాయస్, మనకైతే 12 దాకా టైం ఇచ్చారు. డీజే కూడా వేసుకుని రారు. ఇక డీజే లోడ్ వేయాలి. ఇక కథ ఉన్నది. ఇది 1 గంట పడుతుంది పక్కా. ఇంకా చలో ఏదవుతుంది ఇక ఎట్లా కన్నా కానీ ఇలా ఏమవుతుందో కూడా నాకు కూడా తెలియదు. ఓకేనా? ఈ వాతావరణంకు నెత్తి ఖరాబ్ అవుతుంది. ఓకే గైస్, డెకరేషన్ చేసేద్దాం. ఓకేనా? చలో లేవరా గైస్. 10:30 అవుతుంది. సట్రం అయితే లేవట్టినాం. పిల్లలతో సెట్టింగ్ వేసి ఫ్లవర్స్ పెట్టి క్లాత్ పెట్టి కిందికి వెళ్ళాలి. పని అయిపోతుంది. మీద క్లాత్ అయితే కడుతున్నారు మన వాళ్ళు. ఇంకొక ½ అన్ అవర్ అయితే మొత్తం వర్కౌట్ అయిపోతుంది. స్పీడ్ ఉన్నారు. మళ్ళీ డీజే కూడా లోడ్ వేసుకొని రావాలి. చూసండి, క్లైమేట్ మాత్రం వేరే ఉంది చూడండి గైస్. చెప్తే ఇంట్లేరు వాళ్ళైతే, ఇంటి వాళ్ళు ఇష్టం. ఎందుకంటే మనం పట్టుకున్నాం కాబట్టి చేయక తప్పదు. ఓకే గైస్, చలో గాయస్ 11 అవుతుంది. ఇట్లా పెళ్లి పని అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాము. ఇంకా పెళ్ళి వాళ్ళు వచ్చేసరికి 1 అవుతుందంట. సో మనకు కొంచెం బలం వచ్చినట్టే. ఆల్మోస్ట్ బొక్కేసి పెడుతుర్రు. కెమెరామెన్ వచ్చేసి వెనక 2 స్క్రీన్లు, పక్కలకు 2 పక్కలకు అంతే. ఓన్లీ నీడగా ఎండగా రాకుండా మిగతా అన్ని కింది అన్ని ఓపెన్ పెట్టమన్నాడు. సో ఓపెన్ పెట్టేసినాం. ఇక వాళ్ళు వచ్చి కుర్చీలు కార్పీలు వేసుకుంటారు. సో మనం బొక్కే పెట్టి అక్కడ వెల్కమ్ గేట్ కట్టేసి
ఇక డీజే తీసుకురావాలి. డాడీ జల్ది కాంట లేట్ అవుతుంది. చలో సెట్టెక్కలకైతే మనకు సీలింగ్ కూడా కట్టేసి అయిపోతుంది. వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది. స్క్రీన్లు ఎక్స్ట్రా ఉన్నాయి, పక్క కట్టేసినాం. ఎందుకంటే ఎండ కొట్టలేదు, మొత్తం వెదర్ మొత్తం ఆల్మోస్ట్ కూల్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఎండ కొట్టదు ఇలా. సో ఇక్కడనే ప్రిపేర్ చేస్తున్నాము మొత్తం. గాయస్ పిల్లలు వచ్చేసారు. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అవుతుంది. మన కింద కార్పొరేట్ కుర్చీలు వేరుకొని ఆల్మోస్ట్ అయిపోయింది. బొక్కేసి పెడితే మనకు పెళ్లి పంది కూడా అయిపోయినట్టే. మారాచరికలు అన్నీ ఆడున్నాయి. డాడీ మారాచరి అన్నాడు దబ్బెడి చంపినవాడు ఆల్రెడీ. ఇంట్లో గంగలో కరెక్ట్ చెప్పరా. ఇట్లా ఇట్లా దోశ తిన్నావా? కరెక్ట్ దోశ తిన్నాడు. ఎవడు వినిపించిన నువ్వు వినిపించావు అనే బాయ్ గదా నాకు వినిపించినావు అక్కడ. సరే సరే అమ్మరాడికి పొట్లం వచ్చి అమ్మర పొట్ల మాకేం తీసుకోవాలి. మంచికి 2 దోశలు తిన్నారు వీళ్ళు ఇద్దరు. అంబరాడు అట్లా ఇంటి అంత అమ్ముకుంటుండే అరే ఇరవై చెప్పరా. 9 కరెక్ట్ చెప్పరా. ఇటు తిన్నాడా లేదా? డబ్బెడు నువ్వు ఇప్పుడు వచ్చినావుగా. ఏడు పడంగా ఇప్పుడు వచ్చిండు ఆడ ఒప్పుకున్నాడు వీడియోలో. గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే మనకు అవుట్పుట్ ఇచ్చేస్తాం. ఓకేనా. చేలో కూడా పెళ్లి పందిరి అయితే అయిపోయింది. మనోడైతే మొత్తం అంటే సందరా కూడా అయితే కడుతుండు. అట్లనే మావాడు కూడా వెల్కంగా అయితే కడుతుండు. సక్సెస్ఫుల్ కంప్లీట్ గైస్. చూడండి బుడద మీకు ఏర్పడుతుంది. గాలికి మొత్తం స్క్రీన్ నిన్న నైట్ ఇనిపోయినాయి. ఇప్పి మళ్ళీ పక్క పెట్టినాం. ఇప్పుడు కట్టినాం. ఓకే గైస్ చలో ఇక డైరెక్ట్ అవుట్పుట్ ఇప్పిద్దాం. ఇక చాలా రిస్క్ తోటి కూడుకున్న పని ఇది. టైం వచ్చేసి 12 అవుతుంది. చలో అంబారు జల్ది కానరా డాడీ. మనమైతే డీజేకి ఇచ్చేసింది పాపం. గైస్ క్లైమాక్స్ చూడరు ఎట్లా మొత్తం వర్షం మళ్ళా పడేటుంది. అన్న అయితే డీజేకి ఇచ్చారు ఇద్దరు పాపం. గైస్ గైస్ చూడండి మేఘల్లో ఉన్నది చిట్టే చిట్టే చిట్టే. గాయస్ చూసుకోరు 10,000 అంటారు. ఇది ఏమంటారు ఏమో. ఇది బాగుండాల ఫోన్ వాడిద్దాం. డీజే కూడా ఎక్కించుకొని వచ్చేసినాం. 12:30 అవుతుంది గైస్. చూడండి అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చేసింది గైస్. సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇక కుర్చీలు వేసేస్తారు, వెళ్ళిపోదాం. చూసారు గైస్ మా రిస్క్ ఆల్మోస్ట్ పొద్దున నైట్ నుంచి మేము తనలాడుతున్నాం గైస్. మార్నింగ్ నుంచి మార్నింగ్ 6 దాకా వర్షం పడ్డది. మళ్ళీ 5-6 సార్లు లోపలికి బయటకు దింపినాం. ఎట్టకెళ్ళకైతే వచ్చేసినాం గైస్. చలో సక్సెస్ఫుల్ కంప్లీట్ గైస్. చూడండి ఓకే గైస్. అమ్మ చూసిరు కదా ఎంత రిస్క్ అయిందంటే. మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకొల్లి ఫస్ట్ నుంచి చూడాలి. నిజంగా చెప్తున్నా ఒక 5 టైమ్స్ షిఫ్ట్ చేసినాం పెళ్లి పందిరిని. రూమ్లోకి బయటకు బాగా దమ్మైంది గైస్ లైఫ్లో ఫస్ట్ టైం. ఓ గైస్ ఇంతటితో వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అయి తిని పడుకోవాలి. ఓ గైస్ ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.